అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ పాట మాటరాని మౌనం ఇది అనే పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 14 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పాట అడిగిన వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాటకి గీత రచన వెన్నెల కంటి గారు, గానం ఎస్పీబీ గారు, జానకమ్మ, సంగీతం మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. సి అంటే 1 శృతిలో ఉంది, మైనర్ స్కేల్ కాకుండా. సరే, రాగంలోకి వెళ్లే ముందు మనం ఛానల్లో కొన్ని విషయాలు ముచ్చటించుకోవడం ఆనవాయితీ కదా. ఫస్ట్ ఏంటంటే, మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం ఏంటంటే, మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి విన్నపాలను, పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఈ 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను. ఇది ప్రధాన ఉద్దేశం ఈ ఛానల్లో. తర్వాత ఈ పాట రాగం చెప్పే ముందు రెండో విషయం చెప్తాను. ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 2 నిమిషాలు వీడియో కనబడుతుంది. చూడండి, చదవడం అంతా కూడా అందులో ఉన్నది. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి, మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, సభ్యులు అవ్వడం. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా, చాలా సులువుగా నేర్చుకునేలాగా నేను ఒక కీబోర్డ్ కోర్సు రూపొందించాను. దాని తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ కింద సంవత్సరం జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్స్ మొత్తం అప్లోడ్ చేయడం అయిపోయింది. ఓకేనా? కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఈ రోజున, ఈ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి, చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సరేనా? జనవరి 5 అనగా మరొక వారం రోజులు ఉందంతే. జనవరి మాసం 5వ తారీఖు నుంచి జనవరి 5 నుంచి ఫ్లూట్ కోర్సు, వేణువు విధానం స్టార్ట్ చేయబోతున్నాను. ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో జనవరి 5న అప్లోడ్ అవుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ అ లాట్. ఎందుకంటే ప్రతి నెల కూడా కేవలం మెంబర్స్ కోసం మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవే, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో జాయిన్ అవ్వండి. తర్వాత ఇప్పుడు ఇలాంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మా ఛానల్ గురించి, నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక పని చేయాలి మీరు. అదేంటంటే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. అది ఎక్కడ ఉంది అంటే, మా కమ్యూనిటీ ట్యాబ్లో యూట్యూబ్ ఛానల్లో సెప్టెంబర్లో ఒక పోస్ట్ పెట్టారు మా వాళ్ళు. అందులో ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా. మధ్యలో స్టేటస్ అనేదాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇక సినిమా గురించి విశేషాలు అనుకోవడం ఉంది ఆనవాయితీ. బట్ ఈ సినిమా నుంచి వేరే పాట నేను చేసి ఉన్నాను ఈ మధ్యనే, సుమం ప్రతి సుమం. కాబట్టి ఇక సినిమా గురించి విశేషాలు చెప్పుకోనక్కర్లేదు, పాటలో వెళ్ళిపోదాం. సో అన్నీ చెప్పేసిన రాగం, మధురంజని అని ఒక రాగం ఉంది. రిషిప్రియ అని ఒక రాగం ఉంది. అంటే గౌరీ మనోహర్ జన్యం అనమాట. అంటే దాటు తీసేస్తే గౌరీ మనోహర్లో ఈ సరిగమ పనిసా అని వస్తుంది. అయితే కొన్ని థియరీలు ఉన్నాయి, ఒక థియరీ అని కాదు. ఈ మెట్లకి, ఈ సరిగమ పనిసా అనే మెట్లకు సంబంధించి 2-3 థియరీస్ ఉన్నాయి. ఒక పేరేమో మధురంజన్ అంటారు, హిందుస్థానీ రాగం. ఇంకో పేరు రిషిప్రియ అంటారు, మన గౌరీ మనోహర్. అంటే హిందుస్థానీలో కూడా ఉంది అది. పతదీప్ అంటారు హిందుస్థానీలో, పతదీప్ గౌరీ మనోహర్ రాగాన్ని. అంటే సిమిలర్గా ఉంటుంది, ఈక్వలెంట్ మెట్లు అనమాట. సో ఈ 2 రాగాల నుంచి ఉద్భవించినట్టుగా 2 థియరీలు ఉన్నాయి. ఇంకా వేరే థియరీలు కూడా ఉన్నాయి. బట్ అంటే ఈ పాట పోర్షన్ అంటే పల్లవి, అనుపల్లవి చరణాల వరకు మాత్రమే రాగం. ఇక బ్యాక్గ్రౌండ్స్లో ప్యూర్లీ మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనబడుతుంది. అది మీకు చెప్పినప్పుడు అర్థమైపోతుంది. ఓకేనా? సో మధురంజని లేదా రిషిప్రియ ఈ రాగం, అంతవరకు చెప్పగలను. ఈ పాట ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మనకి బేస్, స్టార్టింగే బేస్ అనమాట. మీకు అని వస్తుంటుంది కదా, సాని పరి సాని సా, కింద సాని పరి సాని సా అంటే ఇక్కడ వాయిస్తే మీకు క్లియర్గా వినపడదు. ఇలా ఒక 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే
ట్రంపెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. జరేగపా రేగా ట్రంపెట్ చూపిస్తాను. సరిగపా గరి. ఓకేనా? ఈ మధ్యలో ఫ్లూట్. ఆ ఫ్లూట్ ఏంటంటే పా. ఆ పా కూడా ఎలా అంటే తుకారం అంటారు ఫ్లూట్లో. తుకారం ఇలాంటివన్నీ మీకు ఫ్లూట్ కోర్సులో ప్రత్యేకంగా చెప్తాను. తుకారం అంటే పా. పా వాయించినప్పుడు ఫ్లూట్ మీద తుర్ర్ తుర్ర్ అనే ఒక శబ్దం కనుక మీరు నోట్లోంచి ప్రొడ్యూస్ చేయగలిగితే ఈ పాటలో పా ఎట్లా ఉందో అట్లా వస్తుంది. సో అది అక్కడ ఆ పా వస్తుంది. తర్వాత మళ్ళీ ట్రంపెట్ కొనసాగుతుంది. సరి గరి సరి గస గరి సగ ప రే గరి సరి గస గరి సగ. ఇది బిట్. మళ్ళీ ఆ బేస్ ఇంతే. ఇది మొత్తం ఫస్ట్ మ్యూజిక్. అయితే మనకి బేస్లోనే ఇది అయిపోయిన తర్వాత ట్రంపెట్ వస్తున్నప్పుడు వెనకాల మీరు గమనిస్తే సో సా నీ టు సా నీ వన్ దావన్ పా మా టు మళ్ళీ పా. చెప్పాను కదా వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ మైనర్ స్కేల్ ఇక్కడ తెలుస్తోంది. పాట వరకు మాత్రమే రాగం. సరేనా? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బిట్స్ అన్నీ కూడా వేరే. మనం ఒకసారి మైనర్ స్కేల్ చూసేద్దామా? ఈ శృతి నుంచి అంటే సి మైనర్ స్కేల్. సో ఇది మొత్తం ఫస్ట్ మ్యూజిక్లో ఉన్నటువంటి బిట్స్. బేస్, ఫ్లూట్, ట్రంపెట్. ట్రంపెట్ మళ్ళీ చూపిస్తాను మొత్తం. మధ్యలో ఫ్లూట్ వస్తుంటుంది, తర్వాత ట్రంపెట్, మళ్ళీ ఆ బేస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి పాట స్టార్ట్ అవుతుంది. బాలు గారు మొదలెడతారు పల్లవి. బసరి సరి సని. ఇది పని 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 టు. ఇది ఫ్లూట్ ప్లస్ బేస్ గిటార్. ఫ్లూట్ ప్లస్ బేస్ గిటార్లో వస్తుంది అనమాట ఆ బిట్స్ అన్నీ కూడా. తర్వాత ప సాప సాప అంటే నీ మీద ల్యాండ్ అయినప్పుడు నీ ప, సా మీద ల్యాండ్ అయినప్పుడు సాప సాప. అలాగే బేస్ కూడా. తర్వాత అనుపల్లో కూడా అక్కడ కూడా అంటే కార్డ్ అక్కడ ఎఫ్ మైనర్ వస్తుంది అనమాట. సి మైనర్ వచ్చినప్పుడు ఎఫ్ మైనర్ వచ్చినప్పుడు. సో ఈ స్టైల్ చాలా చోట్ల మనకి కనబడుతుంది ఈ పాటలో. ఫ్లూట్ బిట్ బేస్లో కూడా. అట్లా. సో మళ్ళీ పాటలోకి వద్దాం. బని బని సరిగా సరి ఓకేనా? ఇది కూడా పెంచేసుకుందాం. అంటే ఆ దా ఉండదు, టచ్ అవ్వదు, బట్ స్లైట్గా ఉందేమో అనిపించింది. బికాస్ ఫస్ట్ కార్డ్ సి మైనర్, తర్వాత కార్డు ఎఫ్ మైనర్. ఇలా కూడా బాగానే ఉంటుంది, బట్ ఆ దావని టచ్ చేస్తే ఇంకా ఆ కార్డుకి తగ్గట్టుగా వస్తుంది అనమాట. యాక్చువల్గా పాటలో టెక్నికల్గా దా లేదు. నెక్స్ట్ నేను ఆ గమకంలో పెట్టాను అంతే. రిగమ
రిగమ పరిగమ మబ మబ ఇట్లా పాస పప మబ మమ. చెప్పాలంటే రాజా గారి పాటలు ఎన్నో వాటితో కంపేర్ చేస్తే చాలా సులువుగా అనిపించింది నాకు డీకోడ్ చేస్తున్నప్పుడు. వర్క్ చాలా సులువుగా ఉంది పాటలు, అది ఇంత సులువుగా ఉండవు మామూలుగా రాజా గారి పాటలు. సో అయిపోయింది, పల్లవి అనుపల్లవి అంతా చూసాం, మధ్యలో ఫ్లూట్ బిట్స్. అనగానే మళ్ళీ చివర్లో క్షమించాలి బయట ఏవో శబ్దాలు. అంటే ఇక్కడ కార్డ్ ఉంటుంది, ఆ కార్డ్ చెప్తే మీకు అర్థమైపోతుంది. సో ఏ ఫ్లాట్ మేజర్ 7th, ఎఫ్ 7th, బి ఫ్లాట్ మేజర్, బి డిమినిష్డ్, మళ్ళీ సి మైనర్. సో దీనికి తగ్గట్టుగా బేస్ కూడా వస్తుంటుంది. ఫస్ట్ ఏంటి ఇది కదా, తర్వాత ఏ ఫ్లాట్ మేజర్, అట్లా ఇచ్చారు. అట్లా మొత్తం పల్లవి అనుపల్లవిలో మనం బేస్ వర్క్, ఫ్లూట్ ఇవన్నీ చూసాము. చివరిలో చెప్పాను కదా బేస్లో వచ్చింది. పాట మొత్తం ఒకసారి చూసేద్దామా, పల్లవి అనుపల్లవి. నరే నరే రెండో సంగీతం స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా చక్కగా మైనర్ 9th, ఎన్నోసార్లు చెప్పాను రాజా గారికి చాలా ఇష్టమైన కార్డ్ అనుకుంటాను అది. రెండోసారి ఈ ఫ్లాట్ మేజర్ 7th, ఫస్ట్ టైము సి మైనర్ 9th, అంటే మైనర్ ఇక్కడ కలిపితే 9th, తర్వాత ఈ ఫ్లాట్ మేజర్ 7th, లీడ్ మాత్రం సేమే. స్లైడ్ చేయాలి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. తర్వాత అంతే. ఇది మొత్తంగా ఈ సింత్ అనమాట, సింత్ మీద వస్తుంది ఇదంతా కూడా. క్షమించాలి, మళ్ళీ చూద్దాము. దీని తర్వాత ఏం చేశారంటే బేస్ గిటార్ ట్రంపెట్ తోటి చక్కటి వర్క్. ముందు బేస్ గిటార్ చెప్పేస్తాను మీకు. నోట్స్ చాలా క్లియర్గా బేస్లో లీడ్లో వినపడతాయి. ఇక్కడ చూద్దాం. ఇక్కడే బాగుంది. సో మపద సదామ గగ. రెండోసారి ఏమవుతుందంటే ఈ సరిగమప అదంతా సేమే. రెండోసారి మపద సదామ నీ 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 అని వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ సి మైనర్ ఉంది, తర్వాత ఏ ఫ్లాట్ మేజర్ 7th ఉంది, తర్వాత ఈ ఫ్లాట్ మేజర్ ఉంది. ఆ బేస్ గా రావడానికి కారణం ఈ ఫ్లాట్ మేజర్. రెండోసారి బేస్ గిటార్ ఈ నోట్ మీద రావడానికి కారణం బి ఫ్లాట్, అదనమాట. సో బేస్ మొత్తం చూద్దాం. సారీ,
ట్రంపెట్ నోట్స్ కొనసాగుతుంటాయి. ఇక్కడ ఏం చేశారంటే అబ్బా. సో ఇది ఎలాగా రెండు స్థాయిలో ఇచ్చారన్నమాట. రీనీపా అనేప్పటికి జీ మేజర్ కార్డ్. సో క్రోమాటిక్స్లో సా నుంచి మా టు దాకా వచ్చి రీనీపా. చూడండి, ఇంకా ఇక్కడ ఇవ్వలేదు. మా టు రీనీపా, సారీ. ఓకేనా? సో ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు ఇది బేస్ గిటార్ వర్క్ మాత్రమే చెప్పాను. ట్రంపెట్ నోట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏముందంటే గమమమ అన్నట్టుగా ఒక క్రోమాటిక్ చిన్న స్లైడ్ ఉంటుందన్నమాట ట్రంపెట్ వాయించినప్పుడు. చాలా ఫాస్ట్గా ఆ 4 టచ్ చేసి వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఆర్ అట్లీస్ట్ గా లేకపోయినా మా 1 మా 2 పా మాత్రం ఉన్నాయి అట్లా అనమాట. తర్వాత డైరెక్ట్గా పా నుంచి సా అయితే కాదు. అంటే ఈ పైకి వెళ్ళినప్పుడు ఎట్లయితే గా మా 1 మా 2 టచ్ అయ్యాయి అని చెప్పాను, ఈ కిందకు వచ్చేప్పుడు కూడా పా నుంచి మా గా సా టచ్ అయ్యాయి ఫాస్ట్గా రోల్ చేసినప్పుడు స్లైడ్ లాగా. నాకు ఎందుకో దావన్ కూడా టచ్ అయిందేమో అనిపించింది. అర్థమైంది కదా? బట్ వినిపించే స్వరాలు ఏంటంటే ఇదే 2 సార్లు వస్తాయి. తర్వాత అదేంటది బాబా. సో నేను ఇందాక చెప్పినటువంటి బేస్ గిటార్ నోట్స్కి ఈ ట్రంపెట్ మీరు 2 ట్రాక్స్లో చక్కగా ప్రాక్టీస్ చేసి వాయించుకొని రికార్డ్ చేసి వింటే చక్కగా పాటలో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది షేప్. ఓకేనా? ఇంతే రెండో సంగీతం. సింత్, బేస్ గిటార్, ట్రంపెట్ మీద చక్కటి వర్క్ ఉంది. ఇప్పుడు చరణానికి వచ్చేద్దాం. చరణం ఆ సా నుంచి మా వరకు స్లైడ్ చేయాలి. నీ అసలు నీకు వెళ్ళేటప్పుడు ఏంటంటే పా నుంచి అనమాట. ఈ మాప కూడా రాజా గారు చాలా ఇష్టం అనుకుంటా. సాక్ష్యమే నీవని నన్ను నేడు ఓ ప్రియా జోహారులు అక్కడ వస్తుంది మాకు ఇది. సో ఇది రెండోసారి చిన్న తేడా ఏంటంటే నీ 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 సరి సా అన్నారు. అర్థమైందా? చిన్న తేడా ఫస్ట్ టైంకి రెండో దానికి. ఫస్ట్ టైం నీ 5 సార్లు సాగి వెళ్ళిపోతారు, తర్వాత రీసా. ఇక్కడ నీ 6 సార్లు, మళ్ళీ నీ ఒకసారి, మళ్ళీ సరీసా. తర్వాత ఇక్కడ జానకి గారు ఇక్కడి నుంచి పాడతారు. వాట్ ఏ లైన్. రి 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 గమ రి గమ ని సరి ని స ప రి 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 గమ గరి.
బాలు గారు చరణం ఆఖర్లని పాడతారు. రి గ రి గ మా గరి స సరి సరి గారి దని నీ జరి నీ జరి నీ జరి నీ స గారి గారి సరి పమ గరి స. ప్యూర్లీ ఆ మధురంజని నోట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఆఖరి చూపించాలి. జస్ట్ మూడో సంగీతం చేస్తే పాట అయిపోయినట్టే. సో ఇంత చిన్నగా ఇంత సులువుగా ఉండదు జనరల్గా రాజాగారి పాట. ఓకే, సో ఇది చరణం అంతా అయిపోయింది కాబట్టి ఒకసారి ప్లే చేద్దాం. సారీ, ఫీల్ ఎంత బాగుంది చూడండి ఆ ఫ్రేజ్లో. ఎండింగ్ ఫినిషింగ్ టచ్ రాజాగారు ఇచ్చేటువంటి కనెక్షన్, చరణానికి మళ్ళీ పల్లవికి కనెక్షన్ ఉంటుంది. హైలైట్. ఎన్నో పాటలు ఇలాగే మెట్లు మెట్లుగా వస్తుంటుంది, భలే హైలైట్ అవుతుంది. అది అయిపోయిందా? మళ్ళీ మధ్య పల్లవి ఇప్పుడు జానకి గారు పాడతారు. సరే, అది అయిపోయింది కాబట్టి మూడో సంగీతం రిథమ్ అనమాట. కొంచెం రిథమ్ వస్తుంది. మళ్ళీ ఆ ఫస్ట్ బేస్ మీద ఉందే ఫస్ట్ మ్యూజిక్లో మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ ట్రంపెట్. పాట అంతా ట్రంపెట్ యూజ్ చేశారు. గ గ గ గ ప ప ప ప ప ప ద మ ప. ఇక్కడ ఇది పైన ఉంది కదా, ఇప్పుడు ఈ స్థాయిలో గ గ గ గ గ మ గ రి గ రి. ఇక్కడ గా 6 సార్లు, పా 8 సార్లు, దా పా మా పా మా 2 మళ్ళీ ఇక్కడ. ఇక్కడ తర్వాత మా 1 ఏది అక్కడ మా 1. సో 6 సార్లు గా, పా 8 సార్లు, దా పా మా పా మా 2. ఇక్కడేమో గా 6 సార్లు, మా గ రి గ రి. ఈ రి మాత్రం మళ్ళీ పై స్థాయిలో ఒక్కటి. దీని మధ్యలో ఫ్లూట్. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఆ నోట్స్ ఏంటి కనుక్కోవాలని. ఇంతకాలానికి ఈ పాట మీరు అడగడం ద్వారా నా కోరిక నెరవేరింది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ సాంగ్. ఫ్లూట్ మామూలుగా స్ట్రింగ్స్ మీద రన్ చూసాం, ఫ్లూట్ మీద రన్ ఇవ్వడం చూసారా? అది రాజాగారి పాట స్పెషాలిటీ. ఫ్లూట్ మీద ఒక రన్ ఇవ్వాలని దానికి దట్టిని చూడండి. ఫ్లూట్లో ఏంటంటే, క్షమించాలి బయట శబ్దాలు ఏంటంటే, అది ఇది మైనర్ స్కేల్ నోట్స్ ఇచ్చారు. ఈ సా నుంచి వెళ్ళి ఆ రీటచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అట్లా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా నోట్స్. నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. ఒక 90% కరెక్ట్ అని నాకు అనిపించింది. నాకు వినపడింది ఎలా అనిపించింది అంటే, సరిగప అని వినిపించింది. అయితే సరిగమప అంటే వెళ్ళేటప్పుడు. తర్వాత డైరెక్ట్ సాకి వెళ్ళిపోయారు. సా వెళ్ళిపోయిన తర్వాత సా రీ సా నీ ద ప మ గ రీ సా. అంటే ఒక 16 నోట్స్ అనమాట. అంటే ఇక్కడ నేను 16 చెప్పట్లేదు, బట్ ఆ రన్లో 16 ఉన్నాయి. తగ 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 అలా.
యాక్చువల్లీ 16 వస్తున్నాయి, ఏదో కొంచెం మిస్ అయింది, అందుకే చెప్పాను 90% అని. లేదా ఇట్లా ఫ్లూట్ ఫస్ట్ టైం ఏమో సరిగమప, రెండోదేమో పసరిస, ఆ తేడా ఉంది. రెండోసారి అర్థమైంది కదా, ఫస్ట్ టైం సా నుంచి స్టార్ట్ అవుతుంది, రెండోసారి పా నుంచి, మళ్ళీ మూడోసారి ఇది, నాలుగోసారి ఇది, ఇట్లా 4 సార్లు ఫ్లూట్ మీద రన్ ఇచ్చారు అంతే. దీని తర్వాత మళ్ళీ ఆ బేస్ నోట్స్, దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు యాడ్ అయింది ఆర్కెస్ట్రా హిట్. ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం ఏదో పాటలో చెప్పాను, దందాం అని ఒక డ్రాప్ ఒక స్లైడ్లో ఉంటుంది, ఆ టోన్లోనే ఉంటుంది అది, అలా సాని పరి సాని సా 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 2 సార్లు అనమాట. అది ఆర్కెస్ట్రా హిట్ మీద వస్తుంది అంతే. రెండో చరణానికి మొదటి చరణానికి ఏమి తేడా లేదంతా సేమే. ఇప్పుడు కార్డ్స్ చూసిస్తే మనం క్లోజ్ చేసేయచ్చు. సో సి మైనర్, జీ మేజర్, ఓకేనా. ఎఫ్ మైనర్, ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఆ కార్డ్స్ ఏంటంటే ఏ ఫ్లాట్ మేజర్ 7th, ఎఫ్ 7th, బి ఫ్లాట్ మేజర్, బి డిమినిష్డ్, సి మైనర్. అట్లా ఓకేనా, అయిపోయిందా. ఇది పల్లవి వరకు. ఫస్ట్ మ్యూజిక్లో కార్డ్స్ అంటూ ఏం లేవు, అంతా కూడా బేస్ గిటార్ ట్రంపెట్ నోట్స్ కదా. సో ఫస్ట్ మ్యూజిక్లో ఏం లేవు. అదంతా చెప్పాలంటే సరేగప అంత దీంట్లో వస్తుంది, మైనర్ 9th అని చెప్పుకోవచ్చు. తర్వాత రెండో సంగీతం కార్డ్స్ చెప్పేసాను ఇందాక, సి మైనర్ 9th, ఈ ఫ్లాట్ మేజర్ 7th. తర్వాత బేస్ గిటార్కి ట్రంపెట్కి మధ్యలో వర్క్ ఉంటుంది. అక్కడ కూడా మీరు చూస్తే కనుక అప్పుడు ఏ ఫ్లాట్ మేజర్ 7th, ఈ ఫ్లాట్ మేజర్ 7th, అండ్ రీమేర్ ల్యాండ్ అయినప్పుడు ఈ ఫ్లాట్ మేజర్ 7th. ఇదే రెండోసారి అవుతుందంటే బి ఫ్లాట్ మేజర్ వస్తుంది, ఈ ఫ్లాట్ మేజర్ 7th బదులుగా అంతే. తర్వాత దానికి బేస్లో ఇచ్చేసారు, చెప్పాను కదా. ఇంక చరణం మొదలవుతుంది అన్నగా జీ మేజర్, చరణంలో ఎక్కువ జీ మేజర్ వస్తుంది. ఇదంతా కూడా జీ 7th. ఇక్కడ చూడండి, క్షమించాలి. సో అక్కడ ఏంటంటే ఎఫ్ మైనర్ 6th, మీ మీద ల్యాండ్ అవగానే జీ మేజర్, సి మైనర్, జీ మేజర్. తర్వాత సో నీసరి ఇదంతా కూడా జీ మేజర్, మళ్ళీ గా నుంచి ఇక్కడ దాకా సి మైనర్, ఓకేనా. మొత్తం చూసేద్దాం చరణం.
కార్డ్స్ ఏం లేవు. ట్రంపెట్, మధ్యలో ఫ్లూట్, రన్, ఆర్కెస్ట్రా హిట్, మళ్ళీ బేస్ గిటార్ మీద వచ్చిన నోట్స్. ఫస్ట్ మ్యూజిక్లో ఏమొచ్చాయి నోట్స్ అవే స్లాబ్ బేస్ అంటారు బేస్ గిటార్ని. ఎస్. సో మూడో సంగీతంలో కార్డ్స్ ఏం లేవు. ఎస్, అయిపోయింది పాట. రాజా గారి పాట ఎంత సులువుగా ఇప్పుడు అవ్వలేదు. సో ఓకే, ఈ పాట ఈరోజు పూర్తి చేయగలిగాను, చాలా సంతోషంగా ఉంది. ఒక్క భాగంలో ఇది అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది. సో ఆ పాట ఏంటో నాకు తెలియదు, క్రమంలో ఏ పాట వస్తే ఆ పాట. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.